Hi students, I'm Grishma, lecturer in chemistry from Rajmahendri Degree and PG College for Women, Rajahmundry. Welcome to online classes students. లాస్ట్ వీడియోలో మనం నామిక్లేచర్ రూల్స్ చూసాం కదా, ఐయుపాక్ నామిక్లేచర్ రూల్స్. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్కి నేమ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, CuNH3 4+2. ఇక్కడ తీసుకున్న ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్లో Cu ఇస్ సెంట్రల్ మెటల్ ఆటమ్, Cu అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ అయింది. అలాగే NH3 అనేది లైగ్యాండ్, న్యూట్రల్ లైగ్యాండ్ అనమాట. సో ఇది టోటల్గా ఈ కోఆర్డినేషన్ స్పియర్ యొక్క ఛార్జ్ ఎంత అంటే +2. సో ఇక్కడ నేను కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో కాపర్ ఆక్సిడేషన్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి సో ఆ కాపర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కాపర్ని X అనుకుంటే +4 × NH3 విచ్ ఈజ్ ఈక్వల్ టు +2. అంటే లోపల అంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న ఏదైతే మెటల్ ఇక్కడ తీసుకున్న కాపర్ కానీ అలాగే NH3 కానీ ఏదైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు +2. అది +2 అంటే కోఆర్డినేషన్ స్పియర్ యొక్క టోటల్ ఛార్జ్కి ఈక్వల్ చేస్తాను. సో X + 4NH3 ఈక్వల్ టు +2. సో ఇక్కడ 4NH3 ఎందుకు తీసుకున్నానంటే లైగెండ్స్ అనేవి న్యూట్రల్ లైగెండ్స్ అనేవి 4 ఉన్నాయి కాబట్టి 4NH3 తీసుకున్నాను. సో X + 4 × 0 ఈక్వల్ టు +2. ఇక్కడ 0 ఎలా వచ్చింది అంటే న్యూట్రల్ లైగెండ్ కాబట్టి న్యూట్రల్ అంటే దెర్ ఈజ్ నో చార్జ్. సో ఇక్కడ నేను వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. సో X + 4 × 0 ఈక్వల్ టు +2. సో అందుకని ఇక్కడ 0 తీసుకున్నాను. సో ఫైనల్గా 4 0 0 అవుతుంది కాబట్టి X + 0 ఈక్వల్ టు +2. సో X ఈక్వల్ టు +2. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది కాపర్ మనకి తెలిసింది కాబట్టి ఇప్పుడు నేమింగ్ అనేది ఎలా పెడతామంటే సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే లైగెండ్కి ఇస్తాం, న్యూట్రల్ లైగెండ్కి ఇస్తాం. న్యూట్రల్ లైగెండ్కి ఇచ్చిన తర్వాత లాస్ట్లో సెంట్రల్ మెటల్ ఆటమ్కి ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ నేమింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి అంటే లైగెండ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉన్నాయంటే టెట్రా కదా, సో 4 అంటే టెట్రా. ఇక్కడ NH3ని ఎమైన్ అని పిలుస్తారు నామిక్లేచర్ ప్రకారం. సో టెట్రా ఎమైన్ కాపర్. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ నెంబర్లో రిప్రజెంట్ చేశాను, కాపర్ టు అయాన్. అయాన్ అంటే ఇక్కడ చివరి రోమన్ నెంబర్ ఉన్నది కాబట్టి చివరిగా మనం ఏం రాస్తామంటే అయాన్ అనే నేమ్ రాస్తాం, ఓన్లీ కొన్ని కాంప్లెక్సెస్ మాత్రమే. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ CONH3 6Cl3. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో లైగెండ్స్ అనేవి 2 ఉన్నాయి, అవుట్ సైడ్ ది స్పియర్ ఒకటి ఉంది, ఇన్సైడ్ ది స్పియర్ ఒకటి ఉంది. ఓకే స్టూడెంట్, సో ఇక్కడ ఇన్సైడ్ ది స్పియర్ అనేది ఏ లైగెండ్ అంటే న్యూట్రల్ లైగెండ్, అవుట్ సైడ్ ది స్పియర్ వచ్చి నెగిటివ్ లైగెండ్. సో ఇక్కడ నేను దీంట్లో కూడా కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాను. X + 6 × 0, న్యూట్రల్ అంటే 0 కదా, +3 × -1. -1 అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. సో -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. X - 3 = 0 అంటే 6 0 zeros కాబట్టి 3 × -1 -3. సో X - 3 = 0. ఫైనల్లీ మనకి ఏమొచ్చిందంటే X = +3 ఆక్సిడేషన్ నెంబర్ వచ్చింది. దేనిది, కోబాల్ట్. సో ఇక్కడ కూడా ప్రయారిటీ దేనికి ఫస్ట్ ఇస్తామంటే లైగెండ్స్కి ఇస్తాం, ఫస్ట్ లైగెండ్కి. సో ఇక్కడ లైగెండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 అంటే హెక్సా కదా, హెక్సా ఎమైన్ కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ 3 క్లోరైడ్ అంటే చివరిగా వచ్చింది. ఇక్కడ ప్రయారిటీ అంటే అవుట్ సైడ్ ది స్పియర్ ఉన్నా కూడా మనం ఇక్కడ ప్రయారిటీ అనేది ఫస్ట్ దేనికి ఇస్తామంటే లైగెండ్స్కి ఇస్తాం. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ +3 క్లోరైడ్, ఇక్కడ అవుట్ సైడ్ ది స్పియర్ ఉన్నది కదా అని చెప్పేసి దీన్ని ట్రైక్లోరైడ్ అని రాయకూడదు, అది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లోరైడ్ అని మాత్రమే ప్రొనౌన్షియేట్ చేస్తాం, క్లోరైడ్ అని మాత్రమే రాయాలి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్. సో K2ZnOH4. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఇంకొక అయాన్ అనేది ప్రజెంట్ అయ్యింది, అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే. సో ఇక్కడ ప్రయారిటీ అనేది ఫస్ట్ దేనికి ఇస్తామంటే అయాన్కి ఇస్తాం.
సో ఇక్కడ అయాన్స్ అనేవి 2 ఉన్నాయి కదా అని చెప్పేసి అయాన్స్ డై అని రాయకూడదు, డై అని మనం చెప్పకూడదు. ఇక్కడ ఓన్లీ పొటాషియం అని మాత్రమే రాయాలి. సో K2Zn OH4. సో X ప్లస్ ఇక్కడ X ప్లస్ 2 ఇంటూ ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. OH యొక్క ఛార్జ్ -1 కాబట్టి సో ఇక్కడ -1 తీసుకున్నాను. K యొక్క అంటే పొటాషియం యొక్క ఛార్జ్ +3 ఇక్కడ. సో ఇదంతా కూడా దేనికి ఈక్వల్ చేశానంటే 0కి ఈక్వల్ చేశాను, అంటే కోఆర్డినేషన్ స్పియర్ దగ్గర ఛార్జ్ 0 అని తీసుకుంటున్నాను. ఓకేనా స్టూడెంట్? సో ఇక్కడ X ప్లస్ 6 - 4 ఈక్వల్ టు 0. సో X ఈక్వల్ టు +2. సో దీన్ని నేమ్ పెడితే పొటాషియం టెట్రాహైడ్రాక్సో జింకేట్ 2 అయాన్. ఇక్కడ పొటాషియం అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఫస్ట్ పొటాషియంకి ఇచ్చాం కదా. సో నెక్స్ట్ ప్రయారిటీ వచ్చి దేనికి ఇస్తున్నామంటే లైగెండ్కి ఇచ్చాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీస్ గోస్ టు యానియాన్. ఇక్కడ ఏదైతే అయాన్ తీసుకున్నానో ఈ అయాన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, తర్వాత లైగెండ్కి ప్రయారిటీ ఇచ్చాను, అది నెగిటివ్ లైగెండ్ అయినా. టెట్రాహైడ్రాక్సో జింక్ 8. ఇక్కడ ఇది నెగిటివ్ కాంప్లెక్స్ కాబట్టి దీంట్లో 8E అనే వర్డ్ని ఇక్కడ యూస్ చేశాను. సో దీని యొక్క ఛార్జ్ వచ్చి +2 కాబట్టి +2ని రిప్రజెంట్ చేశాను. ఓకే స్టూడెంట్? 4th వన్ CONH35Cl2+. ఇక్కడ తీసుకున్న కాంపౌండ్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్లో లైగెండ్స్, ఒక లైగెండ్ ఉంది, అట్ ద సేమ్ టైం అనదర్ లైగెండ్ ఉంది, అంటే నెగిటివ్ లైగెండ్ ఒకటి ఉంది, ఎట్ ద సేమ్ టైం న్యూట్రల్ లైగెండ్ కూడా ఉంది. సో దీని యొక్క కోఆర్డినేషన్ స్పియర్ యొక్క ఛార్జ్ 2+. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తే X ప్లస్ 5NH3 -1 ఈక్వల్ టు +2. అంటే ఇక్కడ 5 అంటే ఎమైన్స్ అనేవి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5NH3 కింద రాసుకుంటాం. సో ఇక్కడ X ప్లస్ 5 ఇంటూ 0 న్యూట్రల్ కాబట్టి 0 తీసుకుంటాను. సో Cl మైనస్ అంటే క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి -1 కన్సిడర్ చేస్తారు ఇక్కడ, విచ్ ఈజ్ ఈక్వల్ టు +2. కోఆర్డినేషన్ స్పియర్కి ఈక్వల్ చేస్తున్నాను ఇక్కడ +2. సో ఫైనల్గా 5 ఇంటూ 0 అవుతుంది కాబట్టి మనకి వచ్చేది ఏంటంటే X - 1 ఈక్వల్ టు 2. సో ఈ -1 2 పక్క దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే ఎడిషన్ అవుతుంది కదా. సో X ఈక్వల్ టు +3 అవుతుంది. సో ఇక్కడ నేమింగ్ అనేది ఎలా ఇస్తారంటే ఇన్సైడ్ ద స్పియర్ ఉంది కాబట్టి ఇన్సైడ్ ద స్పియర్ ఉన్నప్పుడు దీని యొక్క నేమింగ్లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఈ థర్డ్ దాంట్లో కూడా చూడండి ఒక చిన్న చేంజ్ ఉంది, హైడ్రాక్సో అని ఇక్కడ ప్రొనౌన్సియేట్ చేసాం. ఇక్కడ కూడా అంతే, క్లోరో అంటే నామిక్లేచర్ ప్రకారం నెగిటివ్ లైగెండ్స్ కనుక ప్రజెంట్ అయినప్పుడు వాటి యొక్క నేమింగ్స్ అనేవి క్లోరైడో, క్లోరో అని ప్రొనౌన్సియేట్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ప్రయారిటీ అనేది ఫస్ట్ న్యూట్రల్ లైగెండ్కి ఇచ్చి, తర్వాత అయాన్కి, నెగిటివ్ అయాన్కి ఇచ్చి, ఫైనల్గా సెంటర్ మెటల్ అయాన్కి ప్రయారిటీ ఇస్తారు. అంటే ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీ చెప్పాను. సో ఇక్కడ పెంటా ఎమైన్ క్లోరో, ఇక్కడ క్లోరిన్ అనేది ఇన్సైడ్ ద స్పియర్ ఏ నెగిటివ్ లైగెండ్స్ ఉన్నా కూడా వాటిని క్లోరో, క్లోరైడో అని ఇక్కడ మనం ఆ నేమ్తో ఇక్కడ ప్రొనౌన్సియేట్ చేసి రాస్తారు. సో పెంటా ఎమైన్ క్లోరో కోబాల్ట్ 3 అయాన్ అంటే ఛార్జ్ ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఓకేనా స్టూడెంట్? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, CONH34SO4NO3. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ది ఫైండ్ అవుట్ చేద్దాం. X ప్లస్ 0 ప్లస్ -2 -1 ఈక్వల్ టు 0 అంటే ఏంటి అంటే సో స్టూడెంట్స్ ఇక్కడ X ప్లస్ 4 ఇంటూ 0 కాబట్టి 0 ప్లస్ -2 అంటే సల్ఫేట్ యొక్క ఛార్జ్ -2. ఎట్ ద సేమ్ టైం NO2 దాని యొక్క ఛార్జ్ కూడా -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో టోటల్గా నాకు వచ్చిన ఛార్జ్ ఎంత అంటే కోబాల్ట్ యొక్క ఛార్జ్ x = +3. సో ఇప్పుడు నేమింగ్ అనేది ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ లైగ్యాండ్ నుంచి తర్వాత లాస్ట్ ప్రయారిటీ దేనికి అంటే సెంటర్ మెటల్ అయాన్కి ఇస్తారు. సో ఇక్కడ సెంటర్ మెటల్ అయాన్కి తర్వాత లాస్ట్ అవుట్ సైడ్ ది స్పియర్ ఆఫ్ ది కాంప్లెక్స్ అంటే మనకి అవుట్ సైడ్ ది కోఆర్డినేషన్ స్పియర్కి ప్రయారిటీ ఇస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే టెట్రా ఎమైన్ సల్ఫేటో ఇన్సైడ్ ద స్పియర్ ఉన్నది కాబట్టి సల్ఫేట్ అనేది దాని యొక్క నేమ్ అనేది సల్ఫేటోలా మారుతుంది. కోబాల్ట్ 3 నైట్రేట్ అవుట్ సైడ్ ద స్పియర్ ఉంది కాబట్టి నైట్రేట్స్ ఎన్ని ఉన్నా కూడా మనం ఇక్కడ నైట్రేట్ అని పిలుస్తారు. ఇక్కడ 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా కూడా ఇక్కడ నైట్రేట్ అని మాత్రమే ఇక్కడ పిలుస్తారు. ఓకేనా స్టూడెంట్? సో ఫైనల్గా దీన్ని ఏమండి టెట్రా ఎమైన్ సల్ఫేటో కోబాల్ట్ 3 నైట్రేట్. సో 6th ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్. ఈ 6th ఎగ్జాంపుల్లో ఏంటంటే ఈ 6th ఎగ్జాంపుల్లో ఏంటి అంటే డిఫరెంట్ లైగెండ్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఐరన్ అనేది సెంటర్ మెటల్ ఆటమ్ అయింది. సో సెంటర్ మెటల్ ఆటమ్ అయిన తర్వాత అక్కడ ఒక న్యూట్రల్ లైగెండ్ ఉంది, అలాగే H2O వాటర్ కూడా ప్రజెంట్ అయింది, నెగిటివ్ లైగెండ్స్ కూడా అందులోనే ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. టోటల్గా దీని యొక్క ఛార్జ్ ఎంత అంటే +1 అంటే కోఆర్డినేషన్ స్పియర్ యొక్క ఛార్జ్ +1. సో ఇప్పుడు దీంట్లో ఐరన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x + 2NH3 + 2H2O + Cn + Cl = +1. x + 2 × 0 న్యూట్రల్ కాబట్టి 0. at the same time +2 × వాటర్ మాలిక్యూల్ is also 0 ప్లస్ Cn మైనస్ కాబట్టి -1 ఇక్కడ, అలాగే క్లోరిన్కి -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు +1. సో ఫైనల్గా x + 0 ఎందుకు వచ్చింది 2 0 0 2 0 0. సో x + 0 + 0 -2 = +1. సో ఫైనల్గా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ x = +3. సో ఇక్కడ వీటికి నేమ్ అనేది ఎలా వస్తుందంటే 2 ఎమైన్స్ ఉన్నాయి కాబట్టి డై ఎమైన్ అంటారు. ఇది కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉంది కాబట్టి డై ఎమైన్ అంటారు. అలాగే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి డై ఆక్వా అంటారు. అలాగే ఇక్కడ Cl ఏమో ఒకటి ఉంది, దాన్ని ఇన్సైడ్ ద స్పియర్ కాబట్టి క్లోరో. అలాగే సైనైడ్ కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా ఇక్కడ సైనో అని ఇక్కడ ప్రొనౌన్సియేట్ చేస్తాం. అయితే దీంట్లో ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మనం చూడాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూడాలి. సో ఆల్ఫాబెటికల్ అంటే మోర్ దాన్ లైగెండ్స్ అంటే ఒకటి కంటే అంతకన్నా ఎక్కువ లైగెండ్స్ దాంట్లో ప్రజెంట్ అయినప్పుడు దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే డై ఎమైన్ అని తీసుకున్నాం అనుకోండి, డై ఎమైన్ డై ఆక్వా ఈ రెండాటిలో కూడా డై అని కాదు కానీ ఎమైన్ ఆక్వా ఈ రెండాటిలో ఏది ఫస్ట్ వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఏకి ఇచ్చామనుకోండి, రెండాటిలో ఏ వచ్చేస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి. ఎంకి మైన్లో ఎం దగ్గరికి వెళ్ళాలి ఎం, ఆ తర్వాత ఏక్వాలో క్యూ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ రెండాట్లో ఏది ఫస్ట్ వస్తుంది ఎమైన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఎమైన్. సో ఇక్కడ డై ఎమైన్ డై ఏక్వా క్లోరో సైనో, ఇక్కడ ఐరన్ 3 అంటారు. ఓకే స్టూడెంట్స్, సో ఇది 6th ఎగ్జాంపుల్. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్. ఈ 7th ఎగ్జాంపుల్లో ఏంటి అంటే ఒక న్యూట్రల్ లైగెండ్ అనేది ఉంటుంది. ఆ న్యూట్రల్ లైగెండ్ ఏంటంటే ఈఎన్తో రిప్రజెంట్ చేస్తారు. ఆ న్యూట్రల్ లైగెండ్ ఈఎన్ అంటే ఇథిలిన్ డయామిన్ అనమాట. ఇథిలిన్ డయామిన్లు కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉంటాయి, వాటి యొక్క నేమింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తాం ఫస్ట్. సో ఇక్కడ x + 3En + 3Cl = 0. సో x + 3 × 0 En అంటే న్యూట్రల్ లైగెండ్ కాబట్టి 0 ప్లస్ 3 × -1 = 0. సో ఫైనల్గా x = +3. సో మనకి కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది x = +3 వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇథిలిన్ డయామిన్లు అనేవి 3 ప్రజెంట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనం ప్రయారిటీ అనేది ఎలా ఇస్తామంటే ఫస్ట్ న్యూట్రల్ లైగెండ్కి ఇస్తాం. ఈ న్యూట్రల్ లైగెండ్కి ఇచ్చినప్పుడు ఈ న్యూట్రల్ లైగెండ్ నేమింగ్స్ అనేవి ఇన్సైడ్ ద స్పియర్లో ఉన్నాయి కాబట్టి వీటి నేమింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే
ట్రిస్, బిస్, టెట్రాకిస్ అని చెప్పి ఆల్రెడీ మనం నామిక్లేచర్ రూల్స్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 3 ఇథిలిన్ డయామిన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 కాబట్టి ట్రిస్ అని తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రయారిటీ న్యూట్రల్ లైగాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, లాస్ట్లో సెంటర్ మెటల్ యాటమ్కి, ఇంకా ఫైనల్గా అవుట్ సైడ్ ద స్పియర్ ఏదైతే ప్రజెంట్ అయి ఉంటుందో అయాన్ని దానికి ప్రయారిటీ ఇస్తాం. సో ఇక్కడ ట్రిస్, ఇథిలిన్ డయామైన్, కోబాల్టేట్ అంటే ఇది అయాన్ కాబట్టి, నెగిటివ్ అయాన్ కాబట్టి ATE అనే వర్డ్ని కూడా ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 3 క్లోరైడ్. ఓకే స్టూడెంట్స్, ట్రిస్, ఇథిలిన్ డయామైన్, కోబాల్టేట్, 3 క్లోరైడ్. ఓకే స్టూడెంట్. సో 8th ఎగ్జాంపుల్ చూడండి. CONH36 COCl6. సో ఇక్కడ ఏంటి అంటే టూ డిఫరెంట్ కాంప్లెక్సెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 2 డిఫరెంట్ కాంప్లెక్సెస్ యొక్క ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇందులో ఒకటి పాజిటివ్ కాంప్లెక్స్, రెండోది ఏంటంటే నెగిటివ్ కాంప్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రెండాటికి ఛార్జ్ కూడా మనం ఎలా తీసుకొచ్చా అంటే ఒకటి +1 అయితే ఇంకొకటి -1 అంటే డిసోసియేట్ చేయబడినప్పుడు. సో ఇందులో సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ తెలియదు కాబట్టి దాన్ని 2x కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ న్యూట్రల్ లైగండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి న్యూట్రల్ లైగండ్ వచ్చింది, అంటే లైగండ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి న్యూట్రల్ లైగండ్, రెండోది ఏంటంటే నెగిటివ్ లైగండ్ ప్రజెంట్ అయిందనమాట. సో ఇక్కడ న్యూట్రల్ లైగండ్ ఇక్కడ 0 అయిపోతే నెగిటివ్ లైగండ్ ఎన్ని ఉన్నాయి, 6 ప్రజెంట్ అయ్యాయి కాబట్టి 6 × -1 = 0. సో ఫైనల్గా మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ +3. సో ఫైనల్గా మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఎంత వస్తుందంటే +3 వస్తుంది. సో ఇక్కడ నేమింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఏదైతే న్యూట్రల్ మాలిక్యూల్ తీసుకుంటామో న్యూట్రల్ లైగండ్ ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ ఇచ్చి చివరిగా సెంట్రల్ మెటల్ యాటమ్కి ఇస్తాం. అయితే ఇది దేనికి దానిది నేమింగ్ అనేది రాస్తారనమాట. సో ఇక్కడ చూడండి, హెక్సాయమైన్ కోబాల్ట్ 3 హెక్సాక్లోరో అంటే ఇన్సైడ్ ద స్పియర్ క్లోరిన్ ఆటమ్ ఉంది కాబట్టి హెక్సాక్లోరో. కోబాల్టేట్ అంటే ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇది. ఓకే స్టూడెంట్, ఇది నెగిటివ్ అయాన్ కాబట్టి కోబాల్టేట్ అని ఇక్కడ రాయాలి. కోబాల్టేట్ అయాన్, కోబాల్టేట్ 3 అయాన్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్కి మీరు నేమ్ పెట్టండి, P2NH34 PtCl4. ఓకే స్టూడెంట్. సో స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, CrClH2O En twice 2+. సో ఇక్కడ ప్రయారిటీ అనేది ఎలా ఇస్తామంటే ప్రయారిటీ అనేది న్యూట్రల్ మాలిక్యూల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఇక్కడ ఇథిలిన్ డయామిన్ అనేది 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ బిస్ అని ప్రొనౌన్షియేట్ చేసి అట్ ద సేమ్ టైం లాస్ట్లో సెంటర్ మెటల్ అయాన్కి ప్రయారిటీ ఇస్తాం. సో ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వస్తుందంటే X + -1 క్లోరిన్ అనేది ఒక ఆటమ్ ఉంది కాబట్టి -1 + 0 + 2 × 0 = 0 అంటే న్యూట్రల్ రెండు న్యూట్రల్లే కాబట్టి 0 0 అవుతుంది. సో ఫైనల్గా X = +3 ఆక్సిడేషన్ నెంబర్. సో ఫైనల్గా మనం నేమింగ్ అనేది ఎలా పెడతామంటే ఆక్వా క్లోరైడో ఆర్ క్లోరో, ఆక్వా క్లోరో ఆర్ ఆక్వా క్లోరైడో, బిస్ ఇథిలిన్ డయామిన్ క్రోమియం 3 అయాన్. ఓకే స్టూడెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, COEN thrice +3 Cl3. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, ఇన్సైడ్ ద స్పియర్ ఉన్నటప్పుడు దీనికి నేమ్ అనేది ఎలా పెట్టాలో అన్నది. దీని నేమ్ ఎలా అంటే ఇక్కడ త్రీ న్యూట్రల్ లైగండ్స్ ఉన్నాయి, అవి ఇథిలిన్ డయామిన్ కాబట్టి ట్రిస్ అని ప్రొనౌన్షియేట్ చేస్తారు. సారీ ఇక్కడ ఎస్ మిస్ అయింది. సో ఇక్కడ ట్రిస్ ఇథిలిన్ డయామైన్, ట్రిస్ ఇథిలిన్ డయామైన్ కోబాల్టేట్ 3 క్లోరైడ్. ఓకే స్టూడెంట్. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటంటే NH35Cr OH Cr NH35 అవుట్ సైడ్ ద స్పియర్ Cl5. సో ఇక్కడ ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్రోమియం ఫైండ్ అవుట్ చేస్తే +3 వచ్చింది.
+3 వచ్చిన తర్వాత దీని నేమ్ అనేది ఎలా ఇస్తానంటే ఫస్ట్ ఇక్కడ 2 ఎమైన్ గ్రూప్స్ ఉన్నాయి, 2 సేమే కాబట్టి వాటిని డై అనుకుంటే డై పెంటా ఎమైన్ అనుకుంటాను. డై పెంటా ఎమైన్ హైడ్రాక్సిడో. ఓకే స్టూడెంట్, హైడ్రాక్సిడో ఆర్ హైడ్రాక్సో క్రోమియం 3 క్లోరైడ్. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ నామిక్లేచర్ రూల్స్. నామిక్లేచర్ని బేస్ చేసుకుని, నామిక్లేచర్లో ఉన్న ఐయుపాక్ నామిక్లేచర్లో ఉన్న రూల్స్ని బేస్ చేసుకుని మనం ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా బ్రిడ్జింగ్ గ్రూప్స్ ఉన్నాయి. బ్రిడ్జింగ్ గ్రూప్స్ అంటే సెంట్రల్ మెటల్ ఆటంతో బ్రిడ్జ్ అనేది ఫామ్ అయ్యే వాటితో నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.